ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తిరుపతిలో ఇచ్చేటువంటి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన టైంని మళ్ళీ మార్చడం జరిగిందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకు ఇచ్చేటువంటి ఈ శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ని 2 గంటల ముందుగానే మనకి ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అంటే నిన్న మొన్న కూడా మనకి శ్రీవారి యొక్క ఈ టోకెన్స్ అయితే మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకైతే టోకెన్స్ ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు 2 గంటలకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ ఒక 2 గంటల ముందుగానే మీరు వెళ్ళి ఈ టోకెన్ కోసం క్యూ లైన్లో నిల్చొని మీరు ఈ శ్రీవారి యొక్క టోకెన్ అయితే తీసుకోండి. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకన వెళ్తారో వీళ్ళకి సంబంధించిన శ్రీవారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అన్నది మనకి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం మనకి 4 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక 2 గంటలు ముందుగానే ఇస్తున్నారు. కాబట్టి అంటే మధ్యాహ్నం 2 గంటలకి టోకెన్స్ అయితే ప్రజెంట్ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ టోకెన్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రెండో టోకెన్ వచ్చేసి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్. ఇది కూడా మనకి మధ్యాహ్నం 2 గంటలకి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టైం అన్నది ఎందుకు మార్చారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన కానీ లేదా తిరుపతిలో కానీ ఈ టోకెన్స్ కోసం శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల టీటీడీ దేవస్థానం వారు ఈ నిర్ణయం తీసుకుని 2 గంటల ముందుగానే టోకెన్స్ అయితే శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మనకి ఈ 1 వీక్లో వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టోకెన్స్ అన్నది కొద్దిగా ముందుగానే ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ టోకెన్ కోసం శ్రీవారి భక్తులు అందరూ కూడా కొద్దిగానే ముందుగానే వెళ్ళి మీకు కేటాయించినటువంటి ఈ 3 ప్లేసుల్లో 1 గంట ముందుగా క్యూ లైన్లో నుంచుని మీకు ఆధార్ కార్డు తోటి టోకెన్ అయితే తీసుకోవాలండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, టోకెన్ ఉన్నవారికి మాత్రమే శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందా, టోకెన్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. టోకెన్ కనుక మీకు తీసుకోవడానికి అవకాశం ఉంటే టోకెన్ తీసుకోండి. టోకెన్ తీసుకోవడానికి అవకాశం లేదు, మీరు వచ్చేటువంటి టైం ఎర్లీ మార్నింగ్ కావచ్చు లేదా టోకెన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు తిరుమల చేరుకుంటే మట్టుకి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీకు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ధర్మ దర్శనం, సర్వదర్శనం, ఫ్రీ దర్శనం ఈ 3 ఒకటేనండి. మీరు ఆ లైన్లో నుంచుని మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకైతే కొంచెం దర్శనం అన్నది కొంచెం తొందరగా జరుగుతుందండి. అంటే ఉదాహరణకి 6 గంటల నుండి 8 గంటల సమయం పడితే టోకెన్ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే 20 గంటల నుండి 24 గంటల సమయం పడుతుంది. అంటే నిన్న మొన్న మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకైతే 24 గంటల సమయం పట్టిందండి. ఇది టైం అన్నది ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి. తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి 15 గంటలు పట్టొచ్చు, ఒక్కసారి 10 గంటలు పట్టొచ్చు, ఒక్కోసారి 24 గంటలు 30 గంటలు కూడా పట్టొచ్చు. మనకి ఎప్పుడు కూడా తిరుమల కొండపైన శనివారం ఆదివారం కూడా శ్రీవారి యొక్క భక్తుల యొక్క తాకిడి ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి ఆ 2 డేస్ని తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ భారీ సంఖ్యలో శ్రీవారి భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వీకెండ్ డేస్లో ఎక్కువగా వెళ్తుంటారు. కాబట్టి ఈ 2 డేస్ కూడా ఎప్పుడు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మనకి మంగళవారం, బుధవారం, గురువారం కూడా మనకి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ కొంచెం తక్కువగా ఉంటుందండి. అవకాశం కుదిరితే ఈ డేస్లో ప్లాన్ చేసుకోండి. లేదు మీకు హాలిడేస్ ఉన్నాయి, మీ ఆ డేస్లోనే వెళ్ళాలి అనుకుంటే మీకు దర్శన టికెట్ ఉంటే పర్వాలేదండి.
లేదనుకోండి మీరు టోకెన్ తీసుకునేటప్పుడు ప్రయత్నించండి. టోకెన్ కూడా మీకు అందుబాటులో లేదనుకోండి మీరు నార్మల్గా పైకి వెళ్ళి శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ప్రజెంట్ మనకైతే నిన్న ఆదివారం కాబట్టి శ్రీవారి యొక్క దర్శనానికి 24 గంటల సమయం పట్టిందండి టోకెన్ లేనటువంటి వ్యక్తులకి. టోకెన్ ఉన్నవారికైతే మనకి 6 గంటల నుండి 7 గంటల్లో మనకి శ్రీవారి యొక్క దర్శనం అయింది. టోకెన్ మీరు ఏ రోజు తీసుకుంటారో ఆ రోజు అయితే మీకు దర్శనం ఉండదండి. తర్వాత రోజు మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకి మీరు టోకెన్ తీసుకున్నారనుకోండి, మీకు దర్శనం అన్నది తర్వాత రోజు అంటే మంగళవారం నాడు మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద మీకు దర్శనం టైమింగ్ అయితే చాలా క్లియర్‌గా ఉంటుందండి. ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైన అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్‌లోకి వెళ్ళి మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద ఆ టైం అన్నది చాలా క్లియర్‌గా ఉంటుంది కాబట్టి ఆ టోకెన్ మీరు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మీరు శ్రీవారి యొక్క దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళకి మనకి భూదేవి కాంప్లెక్స్‌లో సాయంత్రం 4 గంటలకు టోకెన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఒక 2 గంటలు ముందుగానే ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకున్నటువంటి టోకెన్ వచ్చేసి దివ్య దర్శన టోకెన్ అండి. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా ఖచ్చితంగా నడిచి మాత్రం వెళ్ళాలండి. మీరు 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. టోకెన్ ఉన్నవారు మాత్రమే మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలా? దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి. మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే మట్టికి ఖచ్చితంగా నడిచి మాత్రం వెళ్ళాలి. లేదు టోకెన్ లేదనుకోండి అయినా సరే మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చు. అలాగని ఎస్ఎస్డి టోకెన్స్ అలిపిరి దగ్గర తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలని అడుగుతున్నారండి. మీరు ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే మీరు నడిచి వెళ్ళొచ్చు, లేదా వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. కాకపోతే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ అయితే ఏం లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 3 గంటల తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ కట్టి మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు అంటే జూలై 15వ తారీఖున 16వ తారీఖున తిరుమల కొండపైన శ్రీవారి యొక్క అనివార ఆస్థానం, అదేవిధంగా మనకి కోయిలర్వారి తిరుమంజనం జరుగుతుంది కాబట్టి ఈ 2 డేస్ కూడా మనకి వీఐపీలు ఇచ్చేటువంటి లెటర్ ద్వారా ఎవరైతే శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నారో వీఐపీ బ్రేక్ దర్శనాలు అయితే పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఈ 2 డేస్లో అంటే 15వ తారీఖున 16వ తారీఖున వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో మనకి తిరుమల శ్రీవారి యొక్క సాలగట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి మనకి సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సుమారుగా ఒక 10 రోజుల పాటు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో కూడా మనకి శ్రీవారి యొక్క దర్శనాలు అయితే కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటిపురుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శుభదం ద్వారా వెళ్ళేటువంటి దర్శనాలు అయితే వీళ్ళకి క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్, మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా మీకు ఈ కోటాలో శ్రీవారి యొక్క దర్శనాలు అయితే మనకి ఈ 10 డేస్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి అంటే 10 డేస్ అంటే మనకి ఉదాహరణకి సెప్టెంబర్ 24వ తారీఖు నుండి మనకి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా 9 డేస్ టోటల్గా ఒక 10 డేస్ని చూసుకున్నట్లయితే మీకు శ్రీవారి యొక్క ఈ కోటాల దర్శనాలు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐలు, దాతల యొక్క దర్శనాలు కూడా మీకు క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వీఐపీ లెటర్ల ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చారు బట్టి వీఐపీ లెటర్ల ద్వారా వచ్చేటువంటి శ్రీవారి భక్తులు కూడా ఈ బ్రహ్మోత్సవాల టైంలో మీకు సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెప్టెంబర్ 16వ తారీఖున తిరుమల కొండపైన కోయిలవారి తిరుమంజనం జరుగుతుంది కాబట్టి ఆ రోజున కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే నేరుగా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా దర్శించుకోవడానికి
వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే దర్శనాలు అయితే ఇవ్వరండి. మీరు డేట్లు మార్పించుకుని మీకు తర్వాత ప్లాన్ చేసుకుని విఐపి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సెప్టెంబర్ 23వ తారీఖున బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ స్టార్ట్ అవుతుందండి. సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 28వ తారీఖున గరుడ సేవ ఉంటుంది. అక్టోబర్ 1వ తారీఖున రథోత్సవం ఉంటుంది. అక్టోబర్ 2వ తారీఖున చక్రస్థానం ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాల శ్రీవారి యొక్క దర్శనాలు అయితే పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే సెప్టెంబర్ నెలలో అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ బ్రహ్మోత్సవాల్లో మీరు శ్రీవారి యొక్క సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు కూడా ముందుగానే సేవలు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క సేవలో మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.